హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రాత్రి బేడాఘాట్ చేరుకున్నాం. అంటే ఆన్ ది వే టు బాగేశ్వర్ ధామ్ అనమాట. సబ్స్క్రైబర్స్ అందరు గమనించాల్సింది ఏంటంటే, బాగేశ్వర్ ధామ్ వెళ్తూ ఆన్ ది వే ఇక్కడ మంచి జలపాతం ఉంది, ప్రకృతి సౌందర్యం ఉంది అని చెప్పారు. సరే ఇది కూడా చూసి వెళ్దామని రాత్రికి ఆగాం అనమాట. లేకపోతే ఈరోజు బాగేశ్వర్ ధామ్ వెళ్ళిపోవాలి. వెళ్ళినా కూడా గురువు గారు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు మంగళవారం రోజు ఉంటారు. మంగళవారం ఖచ్చితంగా ఉంటారని చెప్పారు. సో రేపు మంగళవారం కదా, ఇవాళ చూసుకుని నైట్ బయలుదేరితే ఇక్కడ నుంచి 280 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు సుమారు. సో ఈ తోవ మనం ఇవాళ చూసుకుని నైట్ వెళ్ళిపోతే రేపు గురుగారి దర్శనం చేసుకుందాం బాగేశ్వర్ ధామ్ అని అనుకున్నాం. సో జస్ట్ ఇప్పుడు ఇదిగో మేము దిగిన లాడ్జ్ అంత ఇది నా వెనకాల కనబడుతుంది కదా. సో నా ఇక అంతా రెడీ అయిపోయింది. జలపాతం చూసేసుకుని బేడాఘాట్ వాటర్ ఫాల్స్ అంటారు ఇది, అది చూసేసుకుని ఇక మనం బయలుదేరదాం. వాటర్ ఫాల్ చూసుకుని బాగేశ్వర్ ధామ్ బయలుదేరదాం. ధువాధార్ లేదా బేడాఘాట్ సందర్శించాలనుకుంటే ఇది ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటుందండి. ఇది హైదరాబాద్ సుమారుగా 780 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మనం మొదటగా జబల్పూర్ చేరుకోవాలి, ట్రైన్ కానీ ఫ్లైట్లో కానీ. అక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్లు. అక్కడి నుంచి బై క్యాబ్ ఆర్ ఏదైనా ఆటో కానీ తీసుకుని మనం హైర్ చేసుకుని వెళితే బాగుంటుందండి. బెస్ట్ విజిటింగ్ టైం ఇది ఫిబ్రవరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదేనండి మన ధువాధార్ వాటర్ ఫాల్స్, బేడాఘాట్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇది ఒక వాటర్ ఫాల్. ఇది చూడండి ఎంత అందంగా ఉంది. అంత ధువా అంటే ఇదే, దాంట్లో దగ్గర స్మోక్ ఉంది కదా, అదే ధువా అంటే. ధువాధార్ వాటర్ పైకి ఎగిరి వ్యాపరైజ్ అవుతుంది కదా, అదే ధువాధార్ అంటే. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ చూడండి, ఇది ఇంకా లాంగ్ వ్యూ. సూపర్ 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 వ్యూ. అద్భుతమైన వాటర్ ఫాల్స్. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్స్. అయితే ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి వాటర్ ఫాల్స్. హిమాలయాల దగ్గరికి వెళ్తున్నాం కదా మెల్లిమెల్లిగా. నెక్స్ట్ విజిట్ మంది కేదార్నాథ్ అవన్నీ ఉంటాయి. బాగేశ్వర్ ధామ్ తర్వాత నెక్స్ట్ టూర్లో అవన్నీ చూద్దాం. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా అందంగా, నిజంగా గ్రేట్ ఫీల్. మీరు ఎవరైనా తప్పనిసరిగా రండి ఇక్కడికి. ఇంతకంటే మంచి అనుభవం, అంత ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి. న్యాచురల్ ఫాల్. శ్రీశైలం అంటే మనకి ఇంకా డ్యామ్ కట్టాం, అది కూడా బాగుంటుంది. బట్ డ్యామ్ కట్టాం, డ్యామ్ అదొక ఆర్టిఫిషియల్ థింగ్ కదా. బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ న్యాచురల్. అబ్బాయి దూకేస్తున్నాడు చూడండి. రెగ్యులర్గా ఇక్కడ దూకే వాళ్ళు అందరినీ ఆ పిల్లడు, వావ్, ఆ పిల్లడు సేవ్ చేస్తాడంట వీళ్ళందరి టీం. इधर आ गए. हेलो, వావ్ ఉల్టీవి. ఇది ధువాధార్ రెస్టారెంట్. ఇక్కడే ఒక మంచి ఫ్రెండ్ కలిసారు, యష్ అని. టిఫిన్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా మన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి, ఇన్ కేస్ ఇక్కడికి వస్తే కానీ ఇక్కడ టిఫిన్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది. టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. हाय ब्रदर, यश, हाउ आर यू? आप नाश्ता कर रहे करो जी, खा लीजिए आप. अभी करे. మన వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ రండి. యష్ అని ఉంటారు ఇక్కడ, ధువాధార్ రెస్టారెంట్. చాలా బాగుంది. టిఫిన్స్ నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. ఎవరు వచ్చినా ఇక్కడ రండి. యష్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఒకటి 450 రూపాయలు అంటండి. ఇది అన్ని మార్బుల్తో చేసినవి. ఇవన్నీ ఇక్కడ షాప్స్ చూడొచ్చు మీరు అవన్నీ. నెక్స్ట్ మనం బోటింగ్ చేద్దాం. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. అది కూడా ఎలా ఉంటుంది ఏంటి మన ఇక్కడ నదిలో, నర్మదా నదిలో చూద్దాం. సరే, ఇప్పుడైతే రోప్వే మీద వెళ్ళి పైనుంచి చూద్దాం వాటర్ ఫాల్స్ అని ఎలా ఉన్నాయో. కమాన్, మీరు కూడా రండి. వావ్, పైనుంచి చూస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మూవింగ్ ఇన్ ది ఎయిర్.
ఉన్న వాటర్ చూసారా మనకి. ఐ మీన్ మా సౌత్లో గోదావరి ఇవన్నీ వచ్చారు ఏంటంటే కొంచెం సారవంతమైన నేలలు కాబట్టి అవి ఆ ఒండ్రు అంతా కలిసి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ రాకీ ఎన్విరాన్మెంట్ ఉంది కదా ఇదంతా నది అంతా. సో వాటర్ ఎక్కడ మీకు మడ్ లేదు. సో వాటర్ చాలా ఫ్రెష్ ఉంది. ఈవెన్ ఇక్కడ వాళ్ళందరూ ఈ మన ఇందాక డైవ్ చేసిన అబ్బాయి వాళ్ళందరూ కూడా ఈ వాటర్ తాగుతారట. అదంతా మార్బుల్ అండి. నెక్స్ట్ వీడియోలో మనకి మార్బుల్ హిల్స్ మధ్య నుంచి ఒక బోటింగ్ ఉంది, అది కూడా చూద్దరు. కానీ ఇక్కడ వాళ్ళందరికీ ఒక పని ఏంటంటే ఈ సీజన్లోనేమో ఇవన్నీ చేసుకుంటారు, వ్యాపారాలు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఇక్కడ టూరిస్టులతోటి బిజినెస్ చేస్తారు. అన్ సీజన్లో ఏం చేస్తారంటే వెళ్ళి చిన్న చిన్న రాళ్ళు తెచ్చుకోవడం, దాంతో చిన్న చిన్న శివలింగాలు వగేరా ఎవ్రీథింగ్ అన్నీ తయారు చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. మీకు ఆ స్టాల్స్ కూడా చూపిస్తాను. మనం ఈ రోప్వే దిగిన తర్వాత కంప్లీట్ స్టాల్స్ అన్నీ అవే ఉంటాయి, పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర నుంచి చిన్న చిన్నవన్నీ. ల్యాండింగ్ స్టేషన్ అది. మన గైడ్ బాబు ఎప్పుడు మనకంటే ముందే ఉంటాడు, దసరా బుల్లుడు. అది చిన్న వ్యాన్స్ ఉన్న చూసారా, ఇక్కడ తిరగడానికి అనమాట. నర్మదా నది రివర్ దిస్ సైడ్ నుంచి మనం వస్తున్నాం, యువతల సైడ్ చూస్తున్నాం. ఇందాక మేము ఫస్ట్ చూపించింది రివర్ అటుపక్కన చూపించాం, వీటి పక్క కూడా కొంచెం వాటర్ ఫాల్ ఎక్స్ట్రా ఉంది. కంప్లీట్ మనకి ఫేసింగ్ డిఫరెంట్గా ఉంటుంది, చూడండి, మీరే చూడండి. ఈ వాటర్ ఫాల్ మనకు అవతల నుంచి కనపడదు, ఆ సెంటర్ ఉన్నది ఒకటి మనకు అవతల నుంచి కనపడుతుంది. మళ్ళీ తిరిగి బయలుదేరేసాం మనం. నెక్స్ట్ మన వ్లాగింగ్కి డ్రోన్ ఒకటే తక్కువ అండి, అది కూడా ప్లాన్ చేద్దాం. మీ అందరి సహకారంతో తొందరగా సబ్స్క్రిప్షన్స్ వస్తే ఒక కనీసం కొన్ని నెలల్లోనే మన మానిటేషన్ అయ్యి ఎంతో కొంత వస్తుంటే ఆ డ్రోన్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక కెమెరా ఒకటి తీసుకోవాలి, 360 degrees కెమెరా ఒకటి. అవన్నీ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మన వ్లాగింగ్ అంతా. వావ్, చూసారా, ఇట్ లుక్స్ గ్రేట్. ఎక్కడైనా మట్టి కనబడుతుందని చూసారా, కంప్లీట్ రాక్స్ అంతా మధ్యలోంచి నర్మదానే దొలుచుకుంటూ వెళ్తుంది. ఆ రివర్లోనే చివరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంచెం వెడల్పు అవుతుంది అనమాట నది అంతా. అక్కడ మనకి బోటింగ్ ఏర్పాటు చేశారు. అండ్ దాని పక్కన కొండల్లో కొన్ని గుహలు కూడా ఉన్నాయి, అవన్నీ చూద్దరు. కానీ బ్యాక్ టు పెవిలియన్ ల్యాండింగ్ అయిపోతున్నాం. చాలా దిగిపోతాం పదండి. ఇవే నేను చెప్పింది, ఈ అన్ సీజన్లో వీళ్ళు అంటే ప్రొఫెషనల్ స్కల్ప్చర్ కూడా, శిల్పులు కూడా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే అన్ సీజన్లో వాళ్ళు ఆ కొండల మీద వెళ్ళటం, ఒక రాయి తెచ్చుకోవడం, చాలా జాగ్రత్తగా చెక్క పెట్టడం, ఇదొక ఆదాయం అనమాట వాళ్ళకి. ఈ ఫ్రెండ్స్ అందరూ వేరే స్టేట్ నుంచి వచ్చారు. కెమెరా చూడక పాపం వాళ్ళు ఏదో చెప్పారు.
టోటల్ షాప్స్ అన్నీ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి, అంగుష్టి మాత్రం ఉంటారు కదా, అవి ఇళ్లలో పెట్టుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ మన భేడాఘాట్ వాటర్ ఫాల్స్ యొక్క విశేషాలన్నీ మనకి సాధ్యమైనంత వరకు చూపించాను. నెక్స్ట్ వీడియో మార్బుల్ హిల్స్ మధ్యలోంచి ప్రవహించే నర్మదా నది యొక్క అందాలు మీకు చూపిస్తాను. వెయిట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.